ఫస్ట్ టైమ్ చూస్తున్నాను ఈ కాయల్ని. నిన్న మార్కెట్‌లో కిలో 40 రూపీస్‌కి తీసుకున్నాను. అందరూ తీసుకుంటున్నారు. హెల్త్‌కి చాలా మంచిదంట. వీటిని ఏం పిలుస్తారో కామెంట్ చేయండి మీకు తెలిస్తే గనక. ఇంకా కాయగూరలు అమ్మే అన్న ఏదో పేరు చెప్పాడు. ఆ పేరైతే నాకు అసలకే అర్థం కాలేదు. హిందీలో చెప్పాడు. సరే, సరే ఏదేమైనా సరే ఇవి కట్ చేసినప్పుడు ఆనపకాయలాగా మెత్త మెత్తగా అలా ఉదాహరణే కాదు అనిపించింది. 90% లేడీస్ అందరూ కూడా కర్రీని తాలింపులో వేసి, ఆనియన్ వేసుకొని ఇలాగే కుక్ చేస్తుంటుంటారు. సో, దీని తర్వాత నేను చక్కగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఫోలిక్ యాసిడ్ ముక్కల్ని వేసేసుకున్నాను. సో, దీన్నేం ఫోలిక్ యాసిడ్ అంటారంట. ఒక అమ్మాయి చెప్పింది. ప్రెగ్నెన్సీ టైంలో ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ కోసం టాబ్లెట్స్ ఇస్తారు కదా! సో, అలాంటివే డైరెక్ట్‌గా ఫ్రూట్స్ అనమాట. ఆరోగ్యం బావుండాలంటే డబ్బులు ఖచ్చితంగా ఖర్చు పెట్టుకోవాల్సిందే ఇవాళ రేపు మాత్రము. కిలోకి కిలో 40 రూపాయలకొచ్చాయి. చాలా ఎక్కువ కాయలే వచ్చాయి. ఎందుకంటే ఇవసలు బరువే లేవు. అలాగే కట్ చేసి కూర వండినప్పుడు కూడా ఇవి చాలా తొందరగా ఆవిరైపోయి దగ్గరగా అయిపోయింది. ఇంతే వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ వాళ్ళతో కూడా షేర్ చేయండి. వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వడం మర్చిపోకండి. బై.